వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జమునాస్ కార్నర్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనమైతే ఫ్లాక్స్ సీడ్స్తో లడ్డూని అయితే ప్రిపేర్ చేసేద్దామండి. ఫ్లాక్స్ సీడ్సే కాకుండా ఇంకా మనకు డిఫరెంట్ సీడ్స్ ఇంకా నట్స్తోనైతే నేను లడ్డూని అయితే ప్రిపేర్ చేశాను. ఎంతో సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అయితే మన హెల్త్కి అయితే చాలా మంచిదండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా డైలీ ఒకటి తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి. హెల్త్కి ఇంకా హెయిర్కి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అయితే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగానైతే ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పల్లీలు, ఇంకా బెల్లము, నువ్వులు కొద్దిగా, ఇంకా వచ్చేసి నెయ్యిని కూడా తీసుకోవాలండి. ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అయితే 1/2 కప్పు పల్లీలను తీసుకొని మనం మంట సిమ్లోనే పెట్టి ఇలా కడాయిలో వేసి అయితే ఫ్రై చేయాలి. పీనట్స్ తినడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉంటాయి అనేది నేనైతే స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేశాను. ఒకసారి కావాలనుకుంటే ఫాస్ట్ చేసుకొని చెక్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చి 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్ని కూడా ఇలా చిటపటం అనే వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. బెనిఫిట్స్ అయితే నేను ఇండివిజువల్గా అయితే యాడ్ చేశానండి. ఒకసారి కావాలనుకుంటే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా. తర్వాత నువ్వులను వేసి వేయించాను. నువ్వులు కూడా మనకి మంచిగా చిటపటం అనే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పంప్కిన్ సీడ్స్ని కూడా ఇలా కొద్దిగా రెడ్ అయ్యే వరకు వేయించాలి. ఆ తర్వాత వచ్చేసి వాటర్ మెలన్ సీడ్స్ని కూడా వేయించాను. అవి వేగడం అయిపోయాక ఇప్పుడు వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ వేయించాను. అవి కూడా వేగాక ఇప్పుడు బెల్లాన్ని వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కరిగించుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో అయితే డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే మంచిగా నేను వడపోసుకున్నాను. ఆ తర్వాత ఇందాక నేను రెడీ చేసి పెట్టుకున్న వాటిలోనైతే ఒక 4 ఇలైచీని అయితే నేను యాడ్ చేశాను. ఒకవేళ మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఆ తర్వాత అంతా మిక్సీ పట్టేసుకున్నాక దాంట్లోకి మనం ఇందాక కరిగించుకున్న బెల్లాన్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడు ఫస్ట్ స్పూన్తో కాసేపు కలిపి కొద్దిగా చల్లారాక చేతితో మనం ఉండలు చేసేసుకోవడం అండి. చాలా సింపుల్గా అయిపోతుంది. యాక్చువల్గానైతే డైలీ ఒకటి తీసుకోవాలి అని చెప్తే నేను, మా హస్బెండ్, ఇంకా మా బాబు అందరం తీసుకుంటే మాకైతే ఒక 1 వీక్ లోపే అయిపోయాయండి. అంటే అంత టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి. దీనివల్ల మనకు ఉండే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. పీసీఓస్ ప్రాబ్లం వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఈ లడ్డు అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.